ర్యాబ్ ఇది కావాలని ఏదో మాట్లాడాలి కదా అని చెప్పేసి ఎవరో మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనుకున్నాం. బట్ కొన్ని రోజుల నుంచి భారత్ పైన జరుగుతున్న ఇతర దేశస్తులకు సంబంధించిన ఇక్కడే భారతదేశంలో పుట్టి పెంపుడు కుక్కలాగా బంగ్లాదేశ్కి పాకిస్తాన్కి పని చేస్తున్న వాళ్ళ ఇప్పుడు రీసెంట్గా ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. రాజేంద్ర నగర్లో ఒక పర్సన్ రెజిన్ అనే ఒక రసాయనాన్ని తయారు చేసి కొట్టుపడ్డాడు, తయారు చేయబోయాడు, తయారు చేయలే. సో ఇవన్నీ కూడా జరుగుతుంటే నాకు అనిపించింది ఒకసారి దీని గురించి ఖచ్చితంగా ఆలోచన చేయాలని చెప్పి. మీ అందరికీ బాగా తెలుసు, పహల్గామ్ అటాక్ జరిగిన టైంలో సోఫియా ఖురేషీ, కల్నల్ సోఫియా ఖురేషీ అండ్ ఇంకొక మహిళ పేరుంది సింగ్, ఆ మహిళ పేరు మర్చిపోయాను, దయచేసి స్క్రీన్ మీద మీరు చూపించే ప్రయత్నించండి. వీళ్ళ ఆధ్వర్యంలో జైష్ మహమ్మద్కి సంబంధించి పాకిస్తాన్ టెర్రరిస్టుల స్థావరాలపైన మన వాళ్ళు అటాక్ చేయడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అందులో చనిపోయారు. అది మన వాళ్ళు నిజంగా చాలా గర్వంగా చేశారు. అది చాలా గౌరవంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు ఆపరేషన్ సింధూర్ పహల్గామ్ అటాక్ టైంలో 27 మందిని అతి దారుణంగా నువ్వు హిందువా కాదా అని చెప్పేసి అడిగి మరీ చంపేశారు. దాని కారణంగానే కక్ష తీర్చుకునేందుకు మన వాళ్ళు ప్రయత్నించి గట్టిగా బలంగా వాళ్ళని పూర్తిగా నేలమట్టం ప్రయత్నం చేశారు. సో పహల్గామ్ అటాక్ జరిగిన దగ్గర నుంచి భారత్ పైన కక్ష తీర్చుకోవడానికి పాకిస్తాన్ చాలా కుట్రలు పన్నుతుంది. ఆర్మీలో ఉన్న వాళ్ళతో కావచ్చు, లేకపోతే ఇక్కడే పుట్టి భారతదేశంలో పుట్టి ఇప్పటికీ పాకిస్తాన్కి పెంపుడు కుక్కల్లా పనిచేస్తున్న కొంతమంది వ్యక్తులు, అన్య మతస్థులు ఉన్నారు అందులో కొంతమంది వ్యక్తులు. నిజానికి వారు ఇక్కడ భారతీయులైనా బ్రతుకుతారు, కానీ భారత్ మీద ప్రేమ లేదా, ఎందుకు లేదు అనేది కూడా నేను చెప్తా. స్లీపర్ సెల్స్, ఈ స్లీపర్ సెల్స్ అంటే ఎవరో మీకు తెలుసా? ఈ స్లీపర్ సెల్స్ అనేటోళ్ళు అండర్ గ్రౌండ్లో ఉండి వర్క్ చేస్తారు పాకిస్తాన్కి, ఈ టెర్రరిస్ట్ గ్యాంగ్. నాకు తెలిసి ఇప్పటి వరకు చాలా ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన టెర్రరిస్ట్ గ్యాంగ్స్ స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయ్యి ఆత్మాహుతి దాడి చేయడానికి ప్రయత్నించారు. జైష్ మహమ్మద్, లష్కర్ తోయిబా, అలాగే టీఆర్ఎఫ్, ది రెసిస్టెన్స్ ఆఫ్ ఫ్రంట్. పహల్గామ్ అటాక్ చేసింది ఈ ఉగ్రవాది సంస్థే, వాళ్ళే ఒప్పుకున్నారు. దాని తర్వాత వాళ్ళని కూడా డైరెక్ట్గా కొట్టే ప్రయత్నం చేశాం. దాని తర్వాత అబూ కదీం ఇస్లామాబాద్ స్టేట్ టెర్రరిజం ప్రావిన్స్, ఇట్లా చాలా ఉన్నాయి ఉగ్రవాద సంస్థలు. ఇవన్నీ ఎందుకు పనిచేస్తున్నాయంటే కేవలం భారత్ని దెబ్బతీయడానికి మాత్రం. నువ్వు ఎక్కడో కోవా గురించి డిస్కషన్ అది మొదలుపెట్టి ఎక్కడికి తీసుకొచ్చావు ఏంట్రా బాబు అంటే, రీసెంట్గా రాజేంద్ర నగర్లో ఎవరైనా ఊహించారా? ఒక ఎంబీబీఎస్ చదువుకున్న డాక్టర్ చైనాలో రాజేంద్ర నగర్లో ఒక అండర్ గ్రౌండ్లో ఒక ల్యాబ్ పెట్టాడు. పైన బిర్యానీ సెంటర్, షవర్మా సెంటర్ పెట్టి కింద ల్యాబ్ పెట్టాడు. ఎవరైనా ఊహిస్తారా ఒక ఎంబీబీఎస్ చదువుకున్న డాక్టర్ ఆ రకంగా చేస్తాడని? ఎవరో ఎక్స్పెక్ట్ చేశాం. ఇది ఇక్కడ మన పోలీసులో లేకపోతే నేను చేసే ఆరోపణలు కాదు, విత్ ఆల్ ప్రూఫ్స్ ఉన్నాయి. నేను కూడా కొన్ని కలెక్ట్ చేసి తీసుకొచ్చాను. గుజరాత్ నుంచి ATS, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఆ బృందం వచ్చి అతను అరెస్ట్ చేసింది. అతనితో పాటు ఇంకా కొంతమందిని అరెస్ట్ చేశారు. అజీజ్ సులేమాన్ షేక్, మొహమ్మద్ సుహెల్, మొహమ్మద్ సలీం ఖాన్, వీళ్ళని కూడా అరెస్ట్ చేశారు. సో వీళ్ళ దగ్గర నుంచి 4 లీటర్స్ ఆముదానికి సంబంధించిన ఆయిల్ని సేకరించే ప్రయత్నం చేశారు, తీసుకున్నారు కూడా. ఈ ఆముదం ఇదేంట్రా సబ్జెక్ట్ అంటే, రెజిన్ అనే ఒక విష పదార్థాన్ని తయారు చేయడానికి ఆముదం గింజల నుంచి బూస్ట్ చేసి దాని నుంచి తీసి ప్రసాదంలో కలపడానికి వాళ్ళు ప్రయత్నించారు. అలాగే వారి సంబంధించిన మతస్థులు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నారో ఆ స్టేట్స్లో రెక్కి నిర్వహించి టెంపుల్స్ పైన అటాక్ చేయడానికి, వందలాది మంది ప్రాణాలు తీయడానికి వాళ్ళు ప్రయత్నించారు. ఇది మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ కదా బయటపెట్టింది 4 months బ్యాక్. ఈ వ్యక్తి మీకు తెలుసా? ఇప్పుడు ఉంటున్నాడా? బయట తిరుగుతున్నాడా? ఇతనే నేను చెప్పిన డాక్టర్ సయ్యద్. చైనాలో MBBS చదువుకుని ల్యాబ్ పెట్టి ఆముదం గింజల ద్వారా వచ్చే రెసిన్ అనే విషాన్ని తయారు చేసి వందలాది మంది ప్రాణాలకి తీయడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు చాలామంది బాలాజీ గౌడ్ని
ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది జర్నలిస్టులు. సార్ మరి ఇట్లాంటి స్లీపర్ సెల్స్ ఇట్లాంటి ఇదే భారతదేశంలో ఉంటూ బ్రతుకుతూ భారత్ భూమికి అన్యాయం చేస్తున్నా వీరి గురించి మీరు ఎప్పుడైనా మీ ఛానల్స్లో మీరు మాట్లాడారా? కానీ ఆ బాలాజీ గౌడ్ అనే వ్యక్తి మాట్లాడాడు. నేను మళ్ళీ చెప్తున్నా, అతను అడిగిన విధానం తప్పు, అతను మాట్లాడిన విధానం తప్పు, అతను ఏదైతే చూపించాడో అది మంచి ప్రయత్నం. ఎందుకంటే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఒక యూనివర్సిటీలో ఫరియాబాద్ అనే ఒక యూనివర్సిటీలో రీసెంట్గా ఢిల్లీలో ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది, ఆత్మాహుతి దాడి జరిగింది. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? చేయలే. సో ఓవరాల్గా ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇండియా చాలా డెవలప్ అయింది ఇంతకు ముందుగా పోల్చుకుంటే. బార్డర్ దాటి ఈజీగా మన భారత్లోకి రాలేదు. సో ఇండియా పైన కక్ష తెచ్చుకోవాలి. పహల్గామ్ అటాక్ చేసిన తర్వాత ప్రపంచ స్థాయిలో పాకిస్తాన్ తల దించుకుంది. సో ఇండియా పైన కక్ష తీసుకోవాలి, ఎట్లయినా సరే అటాక్ చేయాలి. మనం ఎయిర్ ఫోర్స్ కావచ్చు, మన మిలిటరీ కావచ్చు, మన నేవీ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇండియాలోకి దాటి రావడానికి వాళ్ళకి అవకాశం లేదు. సో అలాంటప్పుడు ఈ పాకిస్తాన్, ఈ ఉగ్రవాద సంస్థలు ఏంటంటే చెప్పిన ఈ లష్కరే తోయిబా, జైష్ మొహమ్మద్, సో ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే ఇక్కడ పెట్టుకున్న పాకిస్తాన్కి సంబంధించిన స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేసి ఇట్లాంటి రసాయనాలు, ఇట్లాంటి కెమికల్స్ని యూజ్ చేసి, ఈ కోవా బన్స్ని యూజ్ చేసి టార్గెట్ చేస్తున్నారు. సో మేడారం జాతర ఎవరిదండి? మేడారం జాతర సమ్మక్క సారక్క. అక్కడికి వెళ్ళేది ఎక్కువగా ఎవరండి? హిందువులు వెళ్తారు. సో హిందువులు అమ్మే ప్లేస్లో ఈరోజు జవేద్, ఇంకొక పేరు వలి, జవేద్ అలాగే వలి, అక్కడ పాపం వాళ్ళు పట్టుబడ్డారు ఈ మన బాలాజీ గౌడ్. సో అతను చూపించే ప్రయత్నం చేశాడు, గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేశాడు. నువ్వు జవేద్ అలాగే అలీ, నువ్వు వెళ్ళి హ్యాపీగా ఆ మీడియా పైన కేసు పెట్టు. సరే, నీ మీద వాళ్ళకి అనుమానం ఉంది, వాళ్ళు చట్ట ప్రకారంగా పోతారు. వాళ్ళు నీ ఏదైతే నువ్వు తయారు చేస్తున్నావో దాన్ని పరీక్షిస్తారు, ల్యాబ్ తీసుకెళ్ళి టెస్టులు చేస్తారు, అయిపోద్ది కదా, అక్కడితో ఆ ఇష్యూ క్లోజ్ అవుతుంది కదా. తర్వాత జవేద్ అవలి వాళ్ళ ఇష్టం, పరుగు నష్టం వేసుకుంటారో ఇంకోటి వేసుకుంటారో వాళ్ళ ఇష్టం. అవేమీ చేయకుండా వాళ్ళు ఎమోషనల్ అయిపోయారు, వాళ్ళు అదే తిన్నారు, ఆ బన్ను అక్కడే వీడియోలో తిన్నాడు, అతనికి ఏం కాదు పాపం అని చెప్పేసి బయట సమాజం కావచ్చు, కొంతమంది మీడియా సోదరులు కావచ్చు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. నమ్మొద్దు. తింటారు. ఒక్క నిమిషం బ్రదర్, నేను నీకు అవకాశం నమ్మొద్దు. ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్. నువ్వు అడగొచ్చు అన్న, లెట్ మీ కంప్లీట్. ఇంకా చాలా ఉంది, ప్లీజ్ ట్రై టు ఒక్క పాయింట్ చెప్పు. జస్ట్ ఇప్పుడు ఆ బాలాజీ అనే వ్యక్తి గుండు పిన్ వచ్చిందని ఒక దగ్గర మెన్షన్ చేశాడు. అన్న ఎవరైనా ఇప్పుడు కోవాబన్ అమ్మేటోళ్ళు ప్లీజ్ నీ క్వశ్చన్ నేను లాస్ట్ లో చెప్తా కదా అన్న, నీ క్వశ్చన్ ఖచ్చితంగా లాస్ట్ లో చెప్తా, లేదంటే ఆ వీడియో తీసి నన్ను చూపి ఈ వ్యక్తి కావాలని ఇట్లా చేస్తాడు. సో కోవాబన్ అక్కడే కదా ఉన్నాం. సో ఆ చట్ట ప్రకారంగా పోవచ్చు, మొత్తం డైవర్ట్ అయింది టాపిక్. కానీ అది అతను ఏంటంటే గట్టిగా చూపించే ప్రయత్నం చేశాడు. ఆ కోవా బన్, ఆ క్రీమ్, అది ఏదైతే ఉందో ఇప్పుడు తెరపైకి వచ్చింది కాదు, అది కొన్ని సంవత్సరాల నుంచి చాలామంది కూడా గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ కోవా బన్ క్రీమ్ ఇట్లా భారత్ని దెబ్బతీయడానికి కొంతమంది ఎవరైతే ఉన్నారో అన్యమతస్తులు వాళ్ళు కావాలని చెప్పేసి కొన్ని కెమికల్స్ని యూజ్ చేసి అది తిన్న వారికి పిల్లలు పుట్టకుండా ప్రయత్నిస్తున్నారని అనేక ఆరోపణలు ఉన్నాయి. దీన్ని వ్యవస్థ పట్టించుకుందా? ఏ రోజైనా వాటిని ఆపాలని చెప్పి లేకపోతే ఇంకోటి చేయాలని చెప్పేసి పట్టించుకుందా? ఏ స్థాయిలోనే సరే, చిన్న వ్యవస్థ అయినా సరే పట్టించుకుందా? రాష్ట్రాల స్థాయిలో ఉన్న వ్యవస్థ పట్టించుకుందా? కాబట్టి ఆ పర్సన్ ఏం చేశాడంటే ఈరోజు క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లాలని చెప్పేసి అతను ట్రై చేశాడు. అండ్ నేను బాలాజీకి సపోర్ట్ చేసే పర్సన్ అయితే కాదు, అండ్ నేను చాలా వీడియోలు కూడా చూసాను అతని. రీసెంట్గా కేబిహెచ్పిలో కావచ్చు, లేకపోతే ఇంకో ప్లేస్లో కూడా కావచ్చు, అక్కడ ఒక యేసు ప్రభు గారి విగ్రహం పెట్టి అక్కడ సాయిబాబా టెంపుల్లో పూజలు చేస్తుంటే దాన్ని ఖండించే ప్రయత్నం చేశాడు ఒక వీడియో. అండ్ ఇంకొక హిందూ టెంపుల్లో హిందూసే కొంతమంది బీర్లు తాగుతుంటే దాన్ని కూడా చూపించి గట్టిగా పోరాడే ప్రయత్నం చేశారు. సో నేను ఓవరాల్గా ఏం చెప్తున్నానంటే, ఇక్కడ బాలాజీని మీరు సపోర్ట్ చేయాలని అనట్లే, బాలాజీ తప్పు చేశాడని మీరు చూపించగలగండి విత్ ప్రూఫ్స్. ఇప్పుడు కోవా బన్ తిన్నాడు, బయట చాలామంది ఎమోషనల్ అయిపోయారు పాపం అని చెప్పేసి అనుకుంటున్నాను. తింటారు, తినడం కాదు, అవసరమైతే ప్రాణాలు పక్కన పెట్టి మతం కోసం ప్రాణాలు తీసుకోవడానికి కూడా సిద్ధం. ఆత్మాహుతి దాడులు ఎవరు చేసుకుంటారండి? ఆత్మాహుతి దాడులు ఎవరు చేసుకుంటారు?
ప్రాణాలకు లెక్క చేయకుండా ఆత్మహత్య దాడులు ఎవరు చేసుకున్నారు కాబట్టే ఆ కోవబాను కూడా ధైర్యంగా తిన్నాడు. ఫస్ట్ వాళ్ళకి నేషన్ కాదు, ఫస్ట్ వాళ్ళకి ప్రయారిటీ రిలీజన్. ఇది అందరికీ తెలిసిందే, ఎన్ని సంవత్సరాల నుంచి చూడట్లే. అండ్ ఇంకొక ఉగ్రవాద సంస్థ గురించి కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. అన్సార్ గజ్వత్ ఉల్ హింద్. దీని అర్థం ఏంటో తెలుసా మీకు? జమ్మూ కాశ్మీర్లో ఇప్పటికీ వీళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా ఇండియా మిలిటరీ వారికి, లేదంటే జమ్మూ కాశ్మీర్లో నివసిస్తున్న సివిలియన్స్కి, సామాన్య ప్రజలకి వీళ్ళ వల్ల ఎక్కువగా ఇబ్బంది. అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ అంటే దీని అర్థం చెప్తా. నేను ఏదో తప్పు చెప్తున్నాను, తప్పుడు రాసుకొచ్చాను అనుకుంటే పొరపడినట్టే. మీరు కూడా చూసుకోవచ్చు ఇది కొట్టి. దీని అర్థం ఏంటంటే ఇది ఒక అరబిక్ పదం, ఉర్దూ భాషలతో, రెండు భాషలతో కూడా దీన్ని చేశారు. అన్సార్ అంటే సహాయకులు లేదా మద్దతుదారులు. గజ్వత్ ఉల్ హింద్ అంటే భారతదేశం పైన దండయాత్ర. మీరు క్లియర్గా చూడండి, జూమ్ చేసుకొని చూడండి, నేను తప్పు చెప్పాను. చాట్ జీపీటీలో కొట్టాను, ఏఏలో చెక్ చేశాను, అలాగే కొన్ని మీడియా సంబంధించిన వెబ్సైట్స్ ఉంటాయి కదా, నేను అందులో కూడా చెక్ చేసి తీసుకొచ్చాను. దండయాత్ర లేదా భారత్పై విజయం, ఇది చివరిలో ఇది ఇస్లామిక్ ప్రవచనం. మరి దీన్ని ఏమంటారు? సో ఖచ్చితంగా కోవబన్న కాదు, హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అనుమానం ఉంటే వస్తాం, కెమెరాలు పెడతాం, మైకులు పెడతాం. మీరు నిర్దోషం అనుకుంటే మీరు ఫైట్ చేయండి. మేము దోషం అనుకుంటే చట్ట వ్యవస్థ ఉంది కదా, న్యాయ వ్యవస్థ ఉంది కదా, మమ్మల్ని శిక్షిస్తారు. అంతేగాని జర్నలిస్ట్, అతను జర్నలిస్ట్ కూడా నాకు అవునో కాదో కూడా తెలియదు. అతను ఏదైతే చేశాడో అతను చూపించిన దాన్ని ఒక సామాన్యుడు పొట్టగొట్టేసి ఒక రిచ్ పీపుల్ది పొలిటీషియన్ కరప్షన్స్ ఇవన్నీ కూడా చూపించుకున్న సామాన్యుడిది చూపించేస్తాడంటే, అలాంటివి చూపించాలంటే వేరుశనగలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, అక్కడ జనపొత్తులు అమ్ముకునే వాళ్ళు ఇంకా చాలా ఉన్నారు. బాలాజీ అవన్నీ చూపించవచ్చు కదా. కృష్ణకాంత్ పార్క్ దగ్గరికి వచ్చి బాలాజీ ఇంకా చాలా ఉన్నాయి, అమీర్పేటలో ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా చూపించవచ్చు కదా. ఆ గోవా పాన్ గురించి ఎందుకు చూపించాడు కేవలం? ఆ గోవా పాన్తో పాటు ఇంతకుముందు ఇలాంటి క్రీమ్ బన్స్ ఇవన్నీ కూడా ఎందుకు చూపించాడు? ఎవరి దగ్గరికి వెళ్ళి చూపించాడు? దాని గురించి ఒకసారి ఆలోచన చేయండి. నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, స్లీపర్ సెల్స్ యాక్టివ్ అవుతున్నారు. భారత్ పైన యుద్ధం చేయడానికి వాళ్ళకి వేరే దారి లేదు. భారత్లో ఎవరైతే వాళ్ళకి సపోర్ట్గా ఉన్నారో వారితోనే ఇక్కడ ఆత్మహత్య దాడులు చేయించడానికి ప్లాన్ చేస్తున్నారు. చైనా శాటిలైట్ని యూజ్ చేసి ఇమేజెస్ తీసుకుంటారు. మన రక్షణ వ్యవస్థకు సంబంధించిన ప్లేసెస్ని టార్గెట్ పెట్టుకుని ఇక్కడ మతపరమైన గొడవలు పెట్టడానికి, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేస్తే ఏమవుతుంది? మతపరమైన గొడవలు అయితే ఏమవుతుంది? ఒకళ్ళ టెంపుల్ పైన ఇంకొకరు అటాక్ చేస్తారు. హిందూస్ వెళ్ళి మసీద్ పైన అటాక్ చేస్తారు, ముస్లిమ్స్ వెళ్ళి హిందూ టెంపుల్స్ పైన అటాక్ చేస్తారు, కొంతమంది క్రిస్టియన్ చర్చెస్ పైన అటాక్ చేస్తారు. సో ఇలా అటాక్స్ అన్నీ జరుగుతున్నప్పుడు మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ, మన రక్షణ వ్యవస్థ వీళ్ళందరూ కూడా దేంట్లో నిమగ్నమై ఉండిపోతారు. వాటిని సేవ్ చేసి ఉంచాలి అని చెప్పేసి అక్కడ ఫుల్ హై సెక్యూరిటీ అక్కడ ఉంటుంది కదా. ఆ వ్యవస్థ అంతా కూడా ఆ టెంపుల్స్కే మొత్తం కూడా రక్షణ వ్యవస్థ అంతా కూడా వాటికే కాపలా కాస్తారు. ఆ టైం తీసుకుని లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ అయ్యేది, ఆ టైం తీసుకుని మన పైన గుర్రు పెట్టి దెబ్బ తీయడానికి వేస్తున్న ప్లాన్ ఇది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా వీరికి అగ్రదేశమైన అమెరికా మద్దతు కూడా ఉంది. రీసెంట్గా బంగ్లాదేశ్లో జరుగుతున్న ఏదైతే హిందూ పర్సన్స్ని చంపేస్తున్నారో దాంట్లో కూడా ఇది ఒకటి. సో నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, కోవా కాదు, ఏది ఉన్నా సరే అనుమానం ఉన్నా వచ్చి కెమెరాలు పెడతాం, వచ్చి ప్రశ్నిస్తాం. మీరు దోషులు కాదనుకుంటే, మీరు నిర్దోష అయితే మీరు చూపించండి, మీరు తయారు చేసే విధానాన్ని చూపించండి, మీ మేకింగ్ చూపించండి, హ్యాపీగా తీసుకుంటాం. వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది, మీలాంటి సామాన్య ప్రజలకు కూడా, చిరు వ్యాపారాలకు కూడా అది ఉపయోగపడుతుంది. అది చూపించకుండా ఇప్పుడు ఎవరైతే పాపం ఆ బాలాజీ గౌడ్ పైన ఎవరైతే చేస్తారో ఆ వీడియో, అది చూపించకుండా ఆ పర్సన్ ఎట్లా చేశాడు, ఆ పర్సన్ ముందేది, ఆ పర్సన్ ఇది అని చెప్పేసి చూపించడం ఎంతవరకు కరెక్ట్? ఆ జర్నలిస్టులకి వదిలేస్తామా? ఇందాక నేను చూపించిన ఫోటో మరి వాళ్ళందరికీ తెలుసో లేదో, ఆ సయ్యద్ అనే డాక్టర్ వాళ్ళందరికీ తెలుసో లేదో, మరి వాళ్ళందరూ ఇంతకుముందు ఇట్లాంటి అటాక్స్ జరుగుతున్నప్పుడు సోకాల్ ఈ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఆ న్యూస్ని ప్రజెంట్ చేశారా? దాని గురించి మాట్లాడారా? ఫస్ట్ నేషన్ తర్వాత ఏదైనా, ఫస్ట్ భారత్ తర్వాత ఏదైనా, ఫస్ట్ ఇండియా తర్వాత ఏదైనా. ఇక్కడ పర్సన్స్ గురించి లేకపోతే ఇంకోటి దాని గురించి కాదు. ఫస్ట్ మనం మన జన్మనిచ్చిన భూమికి మనం వాల్యూ. సో దాన్ని ఏదైతే
కాపాడే ప్రయత్నంలో ముందు నుంచి చేస్తున్నాడు, మళ్ళీ ఇప్పుడు చేసే ప్రయత్నం చేశాడు చెప్పడానికి నేను చెప్తున్నాను. వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా అడగొచ్చు ఇప్పుడు క్వశ్చన్. మతాలన్నీ మీరే రెచ్చగొడుతున్నారు ఇలా మాట్లాడని చెప్పేసి ఎవరైనా మాట్లాడితే మీరు ఏం చెప్తారు? నేను ఈ రెచ్చగొట్టాను. వీడియో చూసి మీరు రెచ్చగొడుతున్నారు మతాలంటే మీరేం చెప్తారు? నేను రెచ్చగొట్టే ప్రయత్నం చేశానని నేను అయితే అనుకోవట్లే. నేను ఉన్నది ఫ్యాక్ట్ చెప్పా, నేను క్లియర్గా చెప్పా. ఆత్మాహుతి దాడులు చేసుకున్నట్టు భారత్లో మతం కోసం ఏమన్నా ఉంటే ఖచ్చితంగా బయటికి తీయండి. ఆత్మాహుతి దాడికి పాల్పడుతుంది ఎవరు, ఏ మతస్థులు అనేది మీ విజ్ఞతగా వదిలేస్తున్నా, మీరే చెప్పండి. నేను మతపరమైన ఇప్పుడు మీరు గొడవలు చెప్పిన రెచ్చగొట్టడానికి నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నేను క్లియర్గా చెప్పా, మతపరమైన గొడవలు రెచ్చగొట్టి టార్గెట్ చేసి ఇక్కడ ఏం చేయాలనుకోవడం ఇవన్నీ కాదండి. అసలు శ్రీకాకుళం, విజయనగరం ఎప్పుడన్నా మీరు ఎక్స్పెక్ట్ చేశారా స్లీపర్ సెల్స్ అట్లాంటి ప్లేసెస్లో ఉంటారని చెప్పి? స్లీపర్ సెల్స్ అంటే ఈ పాకిస్తాన్కి అమ్ముడిపై పెంపుడు కుక్కలు పనిచేసే వాళ్ళు స్లీపర్ సెల్స్. వాళ్ళ ఎప్పుడు కూడా కదలికలు ఉన్నాయని ఎక్కడ వింటాం? బార్డర్లో వింటాం, జమ్మూ కాశ్మీర్లో ఉంటాం, హైదరాబాద్లో వింటాం, ఢిల్లీలో వింటాం. ప్రశాంతంగా ఉండి విజయనగరంలో ఐఈడి బాంబుతో దాడి చేయడానికి ప్రయత్నించారు. మీరు ఎవరన్నా దాని గురించి మాట్లాడారా? ఇప్పుడు సోకాల్ జర్నలిస్టులు కొంతమంది మాట్లాడతారు కదా, దాని గురించి ఎవరన్నా మాట్లాడారా? సో చూడండి ఎంత వాళ్ళ విస్తరణ ఎంత ఇదైపోతుందో, పాకేస్తుంది. ప్రశాంతంగా ఉన్న ఏరియాస్లో కూడా అసలు అంటే మరి మతం అంటే ఏంటో తెలియదని నేను చెప్పను, కానీ మతం ఏంటో తెలిసినా కానీ అందరూ కలిసిమెలిసి ఉండే ప్రాంతాల్లో కూడా వీళ్ళు వెళ్ళిపోయి అక్కడ చిచ్చులు పెట్టేసి అక్కడ బాంబులు దాడి చేసేయడానికి వెళ్ళిపోతున్నారంటే ఒకసారి ఆలోచించండి వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారో అంటే ఇండియాలో. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఉగ్రవాదులకి దేశం మీద మనకు ఉగ్రవాదులు ఉన్నారు కాబట్టి ఉగ్రవాదులకి సపోర్ట్ చేసేది ఎవరంటారు? ముస్లిమ్సా లేకపోతే హిందువులా? హిందువులు సపోర్ట్ చేయట్లేదు అంటారా వాళ్ళకి? ఇది ప్రజలకి తెలుసు. ఒకటి, మనకి న్యాయ వ్యవస్థ పైన, ఇంటెలిజెన్స్ వ్యవస్థ పైన నాకు గౌరవం ఉంది. వాళ్ళు ఏం చేయాలి అది చేస్తారు. నా చేతిలో తీసుకుని నేను ఏం చేయలేను. చాలా ముఖ్యమైన టెంపుల్ అటాక్ జరిగింది, ఎవరు చేశారు ఏంటనేది నాకు తెలుసు. వారిపైన ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? అదే తీసుకోలేదు, మీద ఉరి తీసారా? ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? సరే, ముత్యాలమ్మ టెంపుల్ కాదు, అదే 4 రోజుల వ్యవధిలో దగ్గరగా 11 టెంపుల్స్ పైన అటాక్ జరిగింది హైదరాబాద్లోనే. మల్కసిరి కావచ్చు, శంషాబాద్ కావచ్చు, అండ్ ఇంకా అక్కడ కొన్ని ప్లేసెస్ అక్కడ అటాక్ జరిగింది. మరి ఏ యాక్షన్ తీసుకున్నారు? అంటే ఎవరిది ఫాల్ట్ అంటున్నారు ఇక్కడ? ఎవరిది? మన దగ్గర ఫాల్ట్ ఉంది. మన దగ్గర ఫాల్ట్ ఉందంటే అది మన కుటుంబం, వాళ్ళందరూ మన భారతీయులు. ఒక కుటుంబంలో ఏదైనా గొడవ జరిగిందనుకో మనం చూసుకుందాం. అర్థమైందా? ఇండియాలో ఏమైనా గొడవలు జరిగినాయనుకో ఇండియాలో మనం చూసుకుందాం. బయట వచ్చి ఇక్కడ అటాక్ చేయడానికి అయితే ఖచ్చితంగా ఒకటి కావాలి. అది నేను ఫైనల్గా చెప్పాను. అంటే ఇక్కడ వచ్చేసి ముస్లిం